ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పేపర్ 1 పేపర్ 2 అంటే ఇద్దరికి యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. సో 1, 2 ఇద్దరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్లో ఎలా అంటే చాలా ఈజీ నుంచి మనకు బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇస్తున్నారు. అసలు డిఫికల్టీ అనేది లేనే లేదు. ఇది పేపర్ 2 అయినా కూడా పేపర్ 1 అయినా కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. క్వశ్చన్ని అర్థం చేసుకోండి. మీకు క్వశ్చన్ అర్థమైందంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఓకే. Market price of a cycle is 3,600 rupees. Sales price is 3,312 rupees. Then what is the discount percentage? చూడండి, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఒక మార్కెట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అంటే మనకి ఒక బుక్ ఉంది, అవునా? ఈ బుక్ని మనకేంటి 100 రూపీస్కి తీసుకున్న బుక్ని తను ఏం చేస్తాడు, ఒక 150 రూపీస్ అలా మార్కెట్ ప్రైస్ పెట్టి దాన్ని ఎంతకో మీకు కొంత డిస్కౌంట్ ఇస్తున్నాను అంటే 125 రూపీస్కి అలా అమ్మడము ఇలా చేస్తూ ఉంటారు కదా. మనకి ఇలాంటి క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు చూడండి, 3,600 రూపీస్ ఇచ్చాడు, అవునా? బుక్ కాస్ట్ 600 రూపీస్ ఉంది, కానీ మీకు ఎంతకి ఇస్తున్నాను, 3,312కే ఇస్తున్నాను అని చెప్తున్నాడు. మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఎంత అమౌంట్ డిస్కౌంట్ చేస్తున్నాడు అని నార్మల్గా వాల్యూస్లో రూపీస్లో అడగట్లేదు, పర్సంటేజ్లో అడుగుతున్నాడు. చూడండి, పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఎలా చేస్తాం చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ అంటే 3,600 మైనస్ 3,312 చేస్తే ఏమొస్తుంది, 2,888 రూపీస్ బై ఇంత వాల్యూ తగ్గించాడు. మనకి పర్సంటేజ్ అడిగారు కాబట్టి పర్సంటేజ్ ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ పైనే చేయాలి, సెల్లింగ్ ప్రైస్ పైన కాదు. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది మనకి, 3,600 రూపీస్ ఇంటూ పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఓకే, ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 9 టేబుల్ తీసుకోండి. 9 4s 36, నెక్స్ట్ 9 3s 9 2s. ఓకే, నెక్స్ట్ 4 1s 4 8s. చాలామంది ఏం చేస్తారంటే స్లోగా 2 టేబుల్ 4 టేబుల్ అలా అలా మెల్లగా చేస్తూ ఉంటారు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనకి ఇంపార్టెంటే. అంత స్లోగా చేయకండి, టేబుల్స్ నేర్చుకోండి క్లియర్గా. ఓకేనా? టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్కి ఆన్సర్ అందరూ చేస్తారు, బట్ ఎండ్ టైంలో చేసిన వాళ్ళకి మాత్రమే మనకు జాబ్ వస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? 8% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ పర్చేస్డ్ ఏ టీవీ ఫర్ 15,000 rupees and sold it for 14,100 rupees. పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఎలా చేస్తాం చూడండి. ఇది కాస్ట్ ప్రైస్, 15,000 రూపీస్కి కొన్నాడు, ఎంతకు అమ్మాడు, 14,100 రూపీస్కి అమ్మాడు. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయట్లేదు, మీకు జస్ట్ ట్రిక్ చెప్తాను ఎలా చేయాలి అనేది. మీరు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉందంటే లాసే కదా. మనకి ఏం అడిగాడు, లాస్లో పర్సంటేజ్లో అడిగాడు. ఎలా చేస్తాము, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చెయ్యండి, బై వచ్చిన వాల్యూ బై ఈ కాస్ట్ ప్రైస్ తీసుకోండి, దట్ ఈస్ 15,000. పర్సంటేజ్ అంటే ఎలాగో ఇంటూ 100. క్వశ్చన్ అంతా నేనే సాల్వ్ చేశాను, మీకు జస్ట్ ఒక సింగిల్ పార్టే ఉంది. ఏంటి, ఈ డిఫరెన్స్ వాల్యూ చేసి క్యాలిక్యులేషన్ చేసి మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, ఏ పర్సన్ కవర్స్ 28 kilometers on bicycle within 2 hours. Then the same person on bicycle recovers 70 kilometers in dash hours. క్వశ్చన్ అర్థమైంది అనుకో, జస్ట్ 2 secondsలో మనం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఏమంటున్నాడు, 2 అవర్స్లో 28 kilometers జర్నీ చేశాడు. 2 అవర్స్లో 28 kilometers. అయితే 70 kilometers ఎన్ని అవర్స్ అని అడుగుతున్నాడు. 70 kilometers ఎన్ని అవర్స్లో చేస్తాడు. చాలా ఈజీ, క్వశ్చన్ అర్థం కావాలి. ఆన్సర్ ఈజీ అని ఎప్పుడు చెప్తామంటే క్వశ్చన్ అర్థమైనప్పుడు మాత్రమే. ఎలా చేస్తాం చూడండి, 2 1s 2 14s. నెక్స్ట్ క్యాన్సిలేషన్, 14 1s 14 5s అనే కదా 70. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఓన్లీ 5 అవర్స్లో 70 kilometers అని జర్నీ చేస్తాడు. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ ఈస్ 1,500 రూపీస్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ n ఫ్యాన్సీస్. క్వశ్చన్కి మీనింగ్ అర్థమైతే చాలా ఈజీ. మనం ఏం చేస్తాము, కాస్ట్ ఆఫ్ ఒక చాక్లెట్ పెన్ ఎంత, ఒక చాక్లెట్కి 2 రూపీస్ అయితే 5 చాక్లెట్స్కి ఎంత చూడండి. ఒక చాక్లెట్కి
2 రూపీస్ అయితే 5 చాక్లెట్స్కి ఎంత అని అడుగుతున్నాను. అప్పుడు ఏం చేస్తాము, ఈ 5 ఇంటూ 2 రూపీస్ చేస్తేనే కదా నాకు 10 రూపీస్ వచ్చేది. ఇక్కడ కూడా చూడండి, ఒక ఫ్యాన్కి 1500 అన్నాడు. ఎన్ ఫ్యాన్స్కి ఎంత అంటే ఏంటి, ఈ ఎన్ ఇంటూ 1500 కదా మనం చేయాల్సింది. సో 1500 ఇంటూ ఎన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ Malik sold a table for 3000 rupees and his percentage of profit is 20%. Then the cost price of the table is. సేమ్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇక్కడ చేసాం. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. బోత్ ఆర్ సేమ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మీకు నిజంగా అర్థమై ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ నేనే చేస్తుంటే నాకు వస్తాయి. ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మీరు కాబట్టి 100% మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. సేమ్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, అక్కడ కూడా ప్రాఫిట్ పర్సెంటేజే ఇచ్చాడు, అక్కడ కూడా సెల్లింగ్ ప్రైజే ఇచ్చాడు, కాస్ట్ ప్రైజే అడగమన్నాడు. సేమ్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 క్వశ్చన్స్. మీరు ట్రై చేసి ఆన్సర్ అనేది ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఉన్నది టైం 1 మంతే. ఈ 1 మంత్లో ప్రిపేర్ అవుతున్నారా అంటే అవుతున్నామంటే జాబ్ అయితే రాను. ఇన్ టైంలో మన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ డెమో వీడియోస్ అనేది పంపిస్తాము. సో తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ పికప్ చేయలేదు బిజీగా ఉండడం వల్ల అనుకుంటే వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్ ఉందన్నమాట. ఈ వాట్సాప్ నెంబర్కి మీ నేమ్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ డీటెయిల్స్ పెడితే మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.